నెల్లూరు నగర వనం అనేది నెల్లూరు రాపూరు హైవేలో అయితే ఉందనమాట. ఇది దాదాపు నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే ఛానల్ పెట్టిన కొత్తలో అయితే విజిట్ చేశాను. అయితే ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన వెంటనే నేను విజిట్ చేయడం క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల మెయింటైన్ చేయలేకపోతుంది. ఆ ప్లేసెస్ జనరేటర్ ఇంకా పిల్లలు ఆడుకునే దానికి బయట పార్కింగ్ స్పేస్ రెడీ అవుతుంది ప్లేస్. ఇంకా నేనైతే నియర్ అక్కడే నాకు తెలిసి ఇంకెక్కడైతే లేదు. సో నెల్లూరుకి ఇవన్నీ ఉన్నాయిగా దూరం ఉన్న ఒంగోలు తీయడానికి అయితే ప్రయత్నించాను. నెక్స్ట్ టైం అయితే చూస్తాను. మరి నెల్లూరు డైకాస్ రోడ్డు రాపూర్ వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది. పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. అంతా పొల్యూషన్ ఉండే పరిస్థితుల్లో ఇంత పెద్ద బయలుదేరి నెల్లూరు నగర వనం అని నెల్లూరు ఓల్డ్ వీడియోలో కూడా ఉంది చూడండి. అక్కడికైతే జర్నీ స్టార్ట్ అయింది. మనం అక్కడ రీచ్ అవుతాం. సండే ఈవినింగ్ అని విన్నాం. Better show. Hey, you, no time to be slow. I do think you're here. There's nothing to fear. Hey, you, I'm with you. I see you, I hear you. Hey, you. హాయ్. నెల్లూరు నగర వనం అనేది నెల్లూరు రాపూరు హైవేలో అయితే ఉందన్నమాట. ఇది దాదాపు నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే ఛానల్ పెట్టిన కొత్తలో అయితే విజిట్ చేశాను. అక్కడైతే అప్పుడంతా ఏం లేదు, ఓపెన్ అయితే అవ్వలేదు. తర్వాత అయితే ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన వెంటనే నేను విజిట్ చేయడం జరిగింది. నేను ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో మీరు కూడా విజిట్ చేస్తే బాగుంది. ఇంకా కట్టే ఏర్పాటు అయితే చేస్తున్నారు. అంటే ఒక 2 crores పైన అయి ఉంటుంది నాకు తెలిసి. సో దాని ఏంటంటే ఆ అడవిని అలా తీసుకొని గవర్నమెంటే నడిపిస్తుంది అనమాట. అడ్లెట్ అంటే ఒక పర్సన్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకి 10 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంది. 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఉంటుంది. ఈవినింగ్ 6 తర్వాత అయితే వాకర్ అసోసియేషన్స్ ఉంటారు కదా, అంటే వాకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకైతే అనుమతి ఉంది. మామూలు టికెట్స్ అయితే ఇవ్వడం లేదు ఆ టైంకి. సో కొంచెం ముందుగా రావడం. కొన్ని జంతువుల యొక్క బొమ్మలు అయితే ఉంటాయి ఎంట్రన్స్లోనే. ఆ తర్వాత కొన్ని జంతువులు కూడా ఉంటాయి. బట్ ఏంటంటే మనుషులు రావడం వల్ల అవి కొంచెం వెళ్ళిపోవడం జరుగుతుందంట. మనుషులు లేనప్పుడంతా వచ్చి అక్కడ తిరుగుతుంటాయి. జింకలు అయితే చూశారు. నాకన్నా ముందు విజిట్ చేసిన యూట్యూబర్స్ అయితే పెట్టున్నారు జింకల్ని కూడా. బట్ నేనైతే ప్రయత్నించాను కానీ లేవు. సో పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని టవర్స్ లాగా 2 టవర్స్ ఇచ్చాడు. ఆ టవర్స్ మీద కూడా మీకు ఈ వీడియో అయితే స్టార్ట్ అయ్యి చూడండి. వీడియోలో అయితే తీసాను నేను ఆ టవర్స్. ఆ తర్వాత అక్కడ ఇంకా మనకి ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ప్రస్తుతానికి క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇంకా బెటర్గా అవుతుంది, ఇంకా టైం పట్టద్దు అనమాట. ఇంకా లోపల జనరేటర్ అని, కొంచెం యోగా ప్లేసెస్, జనరేటర్, ఇంకా పిల్లలు ఆడుకునే దానికైతే పెద్ద ప్లేస్ అయితే ఉంది. వాళ్ళు ఇంకా ఆడికి వెళ్తే ఇంకా వాళ్ళు ఆడేసుకుంటారు అనమాట. మనం కూడా ఉండి ఆడిపించే పని లేదు, ఎందుకంటే చాలా పెద్దది. సో అలాగనే చూడండి ఈ వీడియోలో మీరు. ఇంకపోతే మనకి
బయట పార్కింగ్ స్పేస్ రెడీ అవుతుంది ప్లేస్. ఇంకా నేనైతే నియర్ అక్కడే రోడ్డు పక్కనే పెట్టుకున్నాను బండి అయితే. సో పార్కింగ్ ప్లేస్ కూడా రెడీ అయిపోద్ది. సో పెద్ద మన పార్క్ అని అయితే చెప్పొచ్చు నెల్లూరుకే ఇది నాకు తెలిసి, ఇంకెక్కడైతే లేదు. సో నెల్లూరుకి ఇవన్నీ ఉన్నాయి కానీ హోటల్స్, మాల్స్ ఇవన్నీ పార్క్ అనేది లేదు కాబట్టి గవర్నమెంట్ దాన్ని తీసుకురావడం అయితే మంచి థాటే అది. సో తర్వాత ఈ వీడియోలో చూడండి, మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు నియర్ బై అయితే కొంచెం దూరం ఉన్న ఒంగోలు, గూడూరు నుంచి వస్తున్నారు. నేను అడిగాను కొంతమందిని, తర్వాత కావల నుంచి చాలామంది అయితే వస్తున్నారు. సో నియర్ కాకుండా చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా వస్తున్నారు. సో మీరు కూడా విజిట్ చేయండి. నేను నా ద్వారా నా వీడియోలో కొంచెం అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలు కాకుండా నా వీడియోలో కూడా కొన్ని మీకు ఉన్నాయి చూడండి. అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. నాకైతే ఆ యొక్క జంతువులు అయితే కనపడలేదు, బట్ అయితే నేను తీయడానికైతే ప్రయత్నించాను. నెక్స్ట్ టైం అయితే చూస్తాను మళ్ళీ. సో ఆ మొత్తం అయితే కవర్ చేశాను. నేను 6 కన్నా ముందే వెళ్ళిపోయాను. బాగా క్యూ ఉంది. క్యూ కూడా చూడండి మీరు. పార్కింగ్ దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఇది నెల్లూరు డైకాస్ రోడ్డు రాపూర్ వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది. సో తప్పకుండా అయితే విజిట్ చేయండి. బాయ్. మనం ఇప్పుడైతే బయలుదేరి నెల్లూరు నగర వనం అని నెల్లూరు ఓల్డ్ వీడియోలో కూడా ఉంది చూడండి. అప్పుడు రాపూర్కి ఇప్పుడు దారిలో అనమాట అది. ఇప్పుడు అక్కడికైతే జర్నీ స్టార్ట్ అయింది. మనం అక్కడ రీచ్ అవుతాం. సండే ఈవినింగ్ అని విన్నాం. ఆ వీడియో అక్కడికైతే అక్కడికి వెళ్ళేసరికి ఒక నెల్లూరు గ్రాండ్ మధ్యలో ఇఫ్కో తర్వాత ఏ దారులు అంతా పోతాం అనమాట. ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళే దారి అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి కరెక్ట్గా అది రాపూర్ కిలో అయితే ఉంది. అది పార్క్ అనమాట. దానికి నా ఛానల్లో ఉంటుంది, ఎవరంటే చూడండి. సో నా ఛానల్ అయితే చూడండి, రండి చూద్దరు కానీ.
మొత్తం పార్కింగ్ స్పేస్ అంతా ఉండింది. ఎల్లంగానే నడుచుకునే పార్కింగ్ స్పేస్ నుంచి అక్కడే పార్కింగ్ కూడా కట్టించుకుంటున్నారు. బట్ పార్కింగ్ కాకుండా రోడ్డు దగ్గర పెట్టుకుని వచ్చేసాం మనం. అయితే లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎంట్రన్స్లో మొత్తం ఫ్రంటే మనకి వ్యూ కనిపించేస్తుంది. ఆ తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి క్యాంటీన్ అనేది ఉంది. క్యాంటీన్ ఏంటంటే ఈగల్ కింద అయితే క్యాంటీన్ అయితే ఏర్పరిచినారు. వాటర్ బాటిల్ అట్లా ఒక చిన్న షాపే, బట్ ఫుల్గా అయితే జనాలు వచ్చారు కాబట్టి ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో ఇది వనంకి సంబంధించిన డీటెయిల్స్. మరి ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైజెస్ లిస్ట్ చూసారా, లోపల వచ్చిన తర్వాత మాత్రం లోపలంతా కూడా అడివేది. లోపల పులులు, సింహాలు ఇప్పుడు చూసారు కదా, అవన్నీ కూడా పెడతారనమాట ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు. ప్రస్తుతానికి మనం పైతాను ఆ బొమ్మ లాంటివి చూసాం కదా, అలాగనే పులి,
తర్వాత తాబేలు, తర్వాత ఈగల్, ఇంకా కదా. ప్రైజ్ లిస్ట్ అయితే ఒక అడ్లెట్కి అయితే 1 మెంబర్కి వచ్చి 20 రూపీస్, చైల్డ్కి అయితే 10 రూపీస్ అనమాట. ప్రస్తుతానికైతే అలానే జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా కావచ్చు. మళ్ళీ 6కి అయితే క్లోజ్ చేస్తారు, ఎంట్రన్స్ అయితే ఉండదు. అదైతే చూడండి, ప్రైజ్ లిస్ట్ చూపిస్తాను మీకు. అలాగనే స్పాట్స్ చూసారు కదా, మొత్తం లొకేషన్ పైన అన్నిటికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. చాలా మంది దగ్గర నియర్ బై అయితే ఆ యొక్క పార్క్ లాంటిది విజిట్ చేయాలంటే బెటర్. ఇదైతే నేను చెప్పే సజెషన్. చాలామంది నాకన్నా ముందు చాలామంది కూడా విజిట్ చేస్తున్నారు. ఇంకొన్ని